హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని రాజంపేట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిద్ధరామ సార్తో ఉన్నాం. ఈజ్ వన్ ఆఫ్ ది సీనియర్ డాక్టర్ ఇన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. సో డాక్టర్ డే సందర్భంగా అదేవిధంగా మళ్ళీ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం సీజనల్ వ్యాధులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానిపై మనం సిద్ధరామ సార్తో మాట్లాడి ముచ్చటిద్దాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి డాక్టర్ డే సందర్భంగా ఎలాంటి మెసేజ్ ఇస్తారో చూద్దాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. చట్టం టీవీకి మీకు స్వాగతం. మరి చెప్పండి సార్, డాక్టర్ డే సందర్భంగా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సీజన్? చట్టం టీవీకి నమస్కారము, మళ్ళీ విలేకరులకు కూడా నమస్కారం. ఈరోజు నేను డాక్టర్ సిద్ధిరాములు, రాజంపేట. నేను గత 42 సంవత్సరాలు నేను వైద్య వృత్తిలో. మా తండ్రి, ఆయన తండ్రి, ఆ తర్వాత ఆయన తండ్రి, నాది 4th జనరేషన్, మా కొడుకులది 5th జనరేషన్. ఇప్పుడు ఏదైతే సీజనల్ వ్యాధులు అంటే ఇప్పుడు వర్షాకాలం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. కొద్ది రోజుల లోపల ఎక్కువ వానలు పడ్డట్టయితే మనకు ఏదైతే కంటామినేటెడ్ వాటర్ అనేది వస్తుంది. మనం ఏడ దొరికితే వాళ్ళు వ్యవసాయదారులు గుంటలలో నీరు కానీ అక్కడక్కడ వాటర్ తాగి డయేరియా, డిసెంట్రీ ఇలాంటి రావచ్చు. మీరు ఏదైతుందో ఫస్ట్ జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఓఆర్ఎస్, గవర్నమెంట్ నుంచి ఓఆర్ఎస్ కూడా ప్యాకెట్స్ వస్తున్నాయి. ఈ డిసెంట్రీ ఉన్నట్టయితే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవి తీసుకొని తర్వాత కొన్ని జాగ్రత్తలు వాటర్ను వేడి చేసి కానీ చల్లార్చినాక తాగాలి. దానివలన ఏమైతే కంటామినేటెడ్ వాటర్ అయితే ఏదో దానిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. లేదా ఇప్పుడు కొత్తగా ఏదైతే ఆర్ఓ వాటర్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని మనం విలేజ్లల్లో 10 రూపాయలకు వాడు 20 లీటర్స్ బాక్స్ కూడా ఇస్తున్నారు. అవి తీసుకున్నా కూడా మనకు కొంత వ్యాధిని అరికట్టవచ్చు. కంపల్సరీగా మీరు దగ్గు, జలుబు ఇవి ఉన్నట్టయితే కూడా మీరు దానికి తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీరు అదో ఇదో తీసుకున్నట్టయితే ఆ జలుబు నుంచి కూడా మనకు రక్షణ ఉంటుంది. తడచడం అనేది ఏదైతే వర్షాకాలంలో బయట తిరిగి తడవడం అనేది చేయకుండా సరిపోతుంది. దాన్ని మాత్రం తప్పకుండా మీరు ఆచరించాలి. ఓకే సార్, ఇక్కడ చివరిగా మనము సార్ నామినల్ ఫీజ్, అదేవిధంగా డెంగ్యూ సంబంధించిన వ్యాధి ప్రాబల్యం చెందుతుంది జిల్లాలో, అటువంటి కేసులు కానీ కనిపిస్తుంది. దానిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? డెంగ్యూ అనేది దోమకాటు వలన వస్తుంది. దోమకాటులో ఎందుకంటే ఈ వర్షాకాలం అనేది దానికి ఎక్కువగా ఇన్ఫెక్షన్ దోమకాటుతోటే వచ్చేది. దాంతో టైఫాయిడ్, మలేరియా ఇవి కూడా రావచ్చు. డెంగ్యూ వచ్చినట్టయితే మనం తగు జాగ్రత్తలు అంటే ఇప్పుడు పిఎస్సి సెంటర్స్ కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ కొన్ని పారాసిటమాల్ వంటి మాత్రలు చాలా వరకు సప్లై చేస్తుంది మన గవర్నమెంట్. పోయి కొద్ది జ్వరం కనబడంగానే దానికి తగు జాగ్రత్తలు తీసుకొని దానికి పారాసిటమాల్ కానీ వేసుకొని అశ్రద్ధ చేయకుండా మనకు డెంగ్యూ, మలేరియా అండ్ టైఫాయిడ్ ఇవి మనకు ప్రైవేట్లో అయినా చేసుకోవచ్చు. లేదా గవర్నమెంట్ కూడా ఇది చాలా వరకు ఉన్నది. ఈ పరీక్షలు మన గవర్నమెంట్ దగ్గరకు పోయి జ్వరాన్ని అశ్రద్ధ చేయకుండా పోయి టెస్ట్ చేసుకున్నట్టయితే డెంగ్యూ అనేది కానీ మలేరియా అనేది కానీ ఉన్నట్టయితే దానికి క్లోరోకిన్ మాత్రలు, మలేరియా ఉన్నట్టయితే, ఈ డెంగ్యూ ఉన్నట్టయితే పారాసిటమాల్ మాత్రలు, యాంటీబయాటిక్స్ చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. అది ఎక్కువ డెంగ్యూ ఉన్నట్టయితే ఏమవుతుంది, మనకు ప్లాటిలెట్ కౌంట్స్ తగ్గిపోతుంది, కణాలు. అలాంటప్పుడు దానికి ప్రోజిన్ అనేటటువంటి ఐవి ఇప్పుడు కొత్తగా వస్తుంది. మనం అది తెచ్చుకొని పెట్టుకున్నట్టయితే సెల్ కౌంట్ పెరుగుతుంది. కాబట్టి దాన్ని మనం అంతవరకు దాకా రాకుండా జ్వరం రాగానే మనం తొందరగా చూయించుకుని డాక్టర్ సలహా పాటిస్తే చాలా మంచిది. చివరిగా సార్, కరోనా మహమ్మారి టైంలో కూడా మీరు నామినల్ ఫీజు తీసుకుంటారు. ఇప్పటివరకు గత 20-30 సంవత్సరాలు సేవలు అందిస్తున్నారు. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? కరోనా అనేది ఇప్పుడు కూడా అక్కడక్కడ వస్తుంది. కానీ దానికి ఏదైతే చాలా వరకు పబ్లిక్ రెసిస్ట్ అయిపోయింది.
దాని గురించి భయపడని అవసరమే లేదు. కరోనా ఉన్నా కూడా ఇప్పుడు మనము అయ్యో అంత ఈ గత కొన్ని సంవత్సరాల కింద ఉన్నంత డేంజరస్ కరోనా లోపల లేదు. మనం తగు జాగ్రత్తలు ఏది తీసుకొని పారాసిటమాల్ అదో ఇదో చేసుకొని దానికి జ్వరం వచ్చినా ఏదున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. అది ఇప్పుడు మన ఇదొక సీజనల్ వ్యాధి ఏదైతుందో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి వ్యాధి ఇప్పుడు సేమ్ కరోనా కూడా అనుకోవచ్చు. ఆ కరోనా తోటి అంత పెద్ద భయపడాల్సిన పని లేదు. చివరిగా డాక్టర్స్కి ఏం డాక్టర్ చేసుకున్నారు డాక్టర్ ఈ మెసేజ్ అంటే డాక్టర్కి అందరికి కూడా మనము ఈ డాక్టర్ డే సందర్భంగా కామారెడ్డిలో ఉన్నటువంటి అన్ని స్పెషాలిటీ డాక్టర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మా తండ్రి డాక్టర్ వెంకట నరసింహులు, మా తాత డాక్టరు సిద్ధయ్య, అయిన తండ్రి డాక్టర్ విఠల్. దగ్గర దగ్గర ఇది నాది 4th జనరేషన్, మా కొడుకుది 5th జనరేషన్. అందరూ కూడా డాక్టర్లే. మా కుటుంబంలో 18 మంది మా ఫ్యామిలీలో డాక్టర్లే. మా కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, మన్మరాళ్ళు కూడా డాక్టర్లు. కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ మరియు డాక్టర్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మనతో విలువైన సమయాన్ని కేటాయించారు. సరైన జాగ్రత్తలు, సరైన అవగాహనతో మందులు వేసుకోవడం కానీ చికిత్స తీసుకుంటే ప్రతి వ్యాధి ఏ వ్యాధినైనా అరికట్టవచ్చని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనితో మిర్జా ఆసిఫ్, జిల్లా ప్రతినిధి, చట్టం టీవీ, కామారెడ్డి.